మొట్టమొదటిసారి ఓడిపోయిన వారు కూడా ర్యాలీలు తీయడం బహుశా చాలా అరుదైన సందర్భం. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా విజయోత్సవ ర్యాలీలు తీసింది. ఎందుకంటే కూటమికి కాంగ్రెస్కు ఘోరమైన పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి దాదాపు 230 పైచిలకు స్థానాల్లో విజయం సాధించి అధికారానికి దగ్గరగా వెళ్ళింది. ఒక రకంగా అధికార పార్టీకి ఒక హెచ్చరిక కూడా నిలబడింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అధికారానికి కావలసినటువంటి సీట్లు కూడా గెలిచిన భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో లేదా దాని అనుబంధ పార్టీలలో ఉత్సాహం కనపడలేదు. కానీ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడలేదు. ఇది ఒక రకమైన నూతన రాజకీయ పరిణామంగానే మనం భావించాలి. మోడీ గెలిచి ఓడినట్టుగా, రాహుల్ గాంధీ ఓడి గెలిచినట్టుగా రాజకీయ ముఖ చిత్రం మనకు దర్శనమిస్తా ఉన్నది. ఎందుకంటే మోడీ గెలిచాడు, కానీ తాను అనుకున్నట్టుగా గెలవలేదు అనే నిరాశ ఆ పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా ఆ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ లోపల కనపడింది. దేశంలో ఆ పార్టీ థంపింగ్ మెజారిటీతో వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, థంపింగ్ మెజారిటీతో వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని మొదలైనటువంటి భ్రమలు, మొదలైనటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అది ఫలించిందా ఫలించలేదా అనే చర్చ ఇప్పుడు అనవసరం. కానీ దేశంలో ఆ పార్టీకి ఏ ఏ కారణాల వల్ల అయితేనేమి అది గెలిచి ఓడినట్లుగా ప్రజల ముందు నిలబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతకు ముందు కేవలం 53 సీట్లకే పరిమితమైనటువంటి పార్టీ తన మిత్రులతో కలిపి 232 ఓట్లను సాధించి లేదా సీట్లను సాధించి దేశంలో ఒక సవాలుగా నిలిచినటువంటి సందర్భం ఇవాళ దేశం ముందున్నది. ఓటర్లు మాత్రం అందరికీ హెచ్చరికలాగా మోదీ తన విధానాలు ఏవైతే మతము లేదా మిగతా అంశాలు లేదా సెంటిమెంటల్ రాజకీయాలు ఇవి చెల్లవు, దేశ ప్రజలు సెంటిమెంటల్గా ఫూల్స్ కారు, తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిందే, అభివృద్ధికి సంబంధించిన చర్చ జరగాలి, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చూపించాలనేటువంటి హెచ్చరికను ఉత్తరప్రదేశ్ ప్రజలు చెప్పగానే చెప్పడం, అక్కడ ఉన్నటువంటి 80 సీట్లలో మెజారిటీ సీట్లు ఉత్తరప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని కాదని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమికి మద్దతు ఇవ్వడం ఒక గొప్ప పరిణామం. అంత మాత్రమే కాదు, అయోధ్యలో ఆలయాన్ని నిర్మిస్తే ఉత్తరప్రదేశ్ అంతా తమకే అని భావించినటువంటి వారికి చుక్కెదురైంది. అక్కడ అయోధ్య మంత్రం కానీ ఆలోచన కానీ ప్రజలు స్వీకరించలేదు. అందువల్ల సెంటిమెంట్ వల్ల ఒక రాజకీయ పక్షం గెలవదు అనేటువంటి ఒక చారిత్రక సత్యాన్ని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు పాలక వర్గాలకు ఒక హెచ్చరికలాగా చేశారు. అట్లాగే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే అన్ని రాజకీయ పక్షాలకు హెచ్చరిక. అధికారంలో ఉన్న పార్టీకి కావలసినన్ని సీట్లు ఇచ్చి, ప్రతిపక్షానికి కూడా కావలసినన్ని సీట్లు ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యండి అని పాలకులకు, ఒకవేళ అధికార పక్షం ఎక్కడైనా గాడి తప్పితే వారిని దారిలో పెట్టండి అని ప్రతిపక్షానికి సరిగ్గా ఓట్లేసి దేశంలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని, వాతావరణాన్ని నింపినటువంటి సందర్భం 2024 ఎన్నికల్లో మనం చాలా స్పష్టంగా గమనించడానికి వీలైంది. అట్లాగే దక్షిణ భారతదేశంలోకి వస్తే, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. కానీ కర్ణాటకలో ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే దాన్ని కాదని, అది మతవాద రాజకీయాలు చేస్తున్నది, కర్ణాటకలో విచ్ఛిన్నం చేసిందని నమ్మగొలిపి లేదా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అక్కడ 28 సీట్లకు గాను కేవలం 10 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలవడం, 18 భారతీయ జనతా పార్టీ గెలవడం. అట్లాగే తెలంగాణలో 17 సీట్లకు గాను 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం, 8 సీట్లు కాంగ్రెస్ గెలవడం. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏమి, మీ పాలన బాగా లేదు అనే హెచ్చరిక. దీని వెనుక ఏ మత కోణము లేదు, ఏ రాజకీయ కోణము లేదు. ఇక్కడ కాంగ్రెస్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్
పరిపాలనా వైఫల్యం ఉంది అని ప్రజలు చెప్పకనే చెప్పారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాల్లో తమ పరిపాలన మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మెరుగుపరుచుకోకపోతే తప్పనిసరిగా రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఘోరమైన పరాభవం తప్పదు, ఓటమి తప్పదు అనేటువంటి హెచ్చరికను మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంటుంది. అట్లాగే మన పొరుగున ఉన్నటువంటి జగన్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి, కేవలం 10 సీట్లకే పరిమితమైన పరిస్థితిని బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విలక్షణమైన తీర్పు ఇచ్చారు అని మాత్రమే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ 5 లక్షల పైచిలకు కోట్లు అప్పు తెచ్చి చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనటువంటి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, వికలాంగుల పింఛన్లు, రకరకాల సామాజిక కార్యక్రమాలు, ఆసనాలు, ఎన్నెన్నో పథకాలు చేపట్టినప్పటికీ చంద్రశేఖరరావు అనుసరించినటువంటి ఆ ప్రజాస్వామిక ధోరణులకు నిరసనగా ప్రజలు ఆయన్ని ఓడగొట్టడం జరిగింది. అట్లాగే సేమ్ చంద్రశేఖరరావు ఏ రకమైన పాలసీస్ అయితే నమ్మిండో, విశ్వసించిండో అదే పాలసీలను జగన్మోహన్ రెడ్డి కూడా అపారంగా 7 లక్షల కోట్ల పైసలకు అప్పు తెచ్చి రాష్ట్రంలో విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలని అమలుపరచడం జరిగింది. అయినా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి కేసీఆర్ను, సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడం జరిగింది. అంటే అర్థం ప్రజలు సంక్షేమ పథకాలు వద్దు అన్నారని మాత్రం కాదు, ప్రజలు సంక్షేమ పథకాలు తమ హక్కు అని భావిస్తున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, అది రాజకీయ పక్షాలకు సంబంధమే లేదు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాటి బాధ్యత సంక్షేమ పథకాలు అమలు చేయడం. దానికన్నా మించి ప్రజలను కలిసే ముఖ్యమంత్రులు కావాలని, ప్రజా సమస్యలు వినే ముఖ్యమంత్రి కావాలని, ప్రజాస్వామికంగా ఉండే పార్టీలు కావాలని మాత్రమే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకున్నారు. అభ్యర్థులను మార్చేంత మాత్రాన అధికారంలోకి రాలేమని, అభ్యర్థులను మార్చడంతో పాటుగా తమ ప్రజాస్వామిక విధానాలను మార్చుకోవాలనే ఒక హెచ్చరికను జగన్ ద్వారా రాజకీయ పక్షాలకు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఒక హెచ్చరికను జారీ చేశారు. ఇలా రాజకీయ పక్షాలు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, ఇటు కాంగ్రెస్కు, అటు భారతీయ జనతా పార్టీకి అన్ని రకాల వారికి హెచ్చరికగా 2024 ఎన్నికలు జరిగినాయి. దేశంలో ప్రధానమైనటువంటి మార్పుకు దోహదం చేసింది ఒడిశా ఎన్నిక. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 19 సీట్లు గెలవడం, అట్లాగే ఒడిశాను నవీన్ పట్నాయక్ నుండి అధికారాన్ని కైవసం చేసుకోవడం వల్ల దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య ఈస్ట్ కోస్ట్లో దానికి ఇప్పుడే బాగా వేయడం, అట్లాగే కేరళలో 1 సీట్ రావడం, ఇట్లా దక్షిణ భారతదేశానికి కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించినప్పటికీ భారతీయ జనతా పార్టీ తన సహజ సిద్ధమైనటువంటి ఉత్తర భారతదేశపు బేస్ను, పునాదిని కోల్పోయింది. ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ కాదనే సత్యం మరొకసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని, భారతీయ జనతా పార్టీకి హెచ్చరికను జారీ చేసినటువంటి చారిత్రాత్మకమైన ఎన్నికలు ఒక ప్రజాస్వామిక విధానాలకు తార్కాణంగా నిలుస్తాయి. మరొక ముఖ్యమైన పరిణామం మనం గమనించదగింది, తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పురుడు పోసుకున్న పార్టీ భారత రాష్ట్ర సమితిగా తన పేరును మార్చుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్. 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి అపారంగా సంక్షేమ పథకాలు అమలు పరిచినటువంటి పార్టీ, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 సీట్లను గెలుచుకున్న పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 1 సీటును కూడా దక్కించుకోకపోవడం అత్యంత విచారకర పరిణామం. ఈ పరిణామాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రాజకీయ పక్షానికి కేవలం వ్యక్తిగత ఇమేజు, నాయకుని ఇమేజ్ మాత్రమే సరిపోదు. ఒక రాజకీయ పక్షానికి తప్పనిసరిగా నిర్మాణం ఉండాలి, ప్రజల్లో కార్యకర్తల బలం ఉండాలి. పార్టీ ఓడినా గెలిచినా నిర్మాణ బలంతో కొంతకాలం పాటు అది బతికే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఉద్యమ అనంతరం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఆ పార్టీకి నిర్మాణాన్ని బలోపేతం చేయలేకపోవడం వల్ల ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో
మొత్తం 17 సీట్లలో దాదాపు ఏ ఒక్కటి రెండో మినహా అన్ని సీట్లలో అది 3వ స్థానానికే పరిమితం కావటం ఒక ఆ పార్టీకి విషాదకర పరిణామం. రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఉండడం అన్ని స్థానాల్లో అది రాజకీయ విస్తరణకు, రాజకీయాల్లో మార్పుకు దోహదం చేసే అంశంగా మనం గమనించాలి. అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ 2 పార్టీల మధ్య రాజకీయ పోరాటం ఉండే అవకాశాన్ని మనం విస్మరించలేము. ఎక్కడైతే కేసీఆర్ ఈ విధానాన్ని అమలు చేసిందో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధానాలు అమలు చేశారు. ఆయన మాత్రమే నాయకుడు, ఆయన పార్టీలో 2వ శ్రేణి నాయకుడు లేకపోవడం, కనీసం ప్రచారం చేసే దిక్కు లేకపోవడం, ఇట్లా వ్యక్తిగత ఇమేజ్ ద్వారా తమ రాజకీయ ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి చూస్తే ఎవరు చూసినా సరే అవి ప్రజాస్వామ్య సమాజంలో మనుగడలో ఉండలేవు. ఏ రాజకీయ పక్షమైనా సరే ప్రజలను, నిర్మాణాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ప్రజాస్వామిక పద్ధతుల్ని అమలు చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి సత్యాన్ని ఈ ఎన్నికలు తెలియజేశాయి.